తెలంగాణలోని ఒక చిన్న గ్రామం మారేడ్గొండ. ఎండిపోయిన పొలాలు, వాడిపోయిన చెట్లు, బోసిపోయిన రైతుల ముఖాలు. వర్షాలు లేవు, పంటలు పండలేదు, అప్పులు గండిగా కూరుకుపోయాయి. ఆ ఊరిలో రాము అనే చిన్న పిల్లాడు తన తండ్రికి చిన్న పొలంలో సహాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతడికి మొక్కలు, వ్యవసాయం అంటే ఎంతో ప్రేమ. ఒక్క 2 దున్నెలు మాత్రమే ఉన్న వాళ్ళ ఇంట్లో అప్పులు తీర్చేందుకు అవి కూడా తండ్రి బాధగా అమ్మేస్తాడు. ఒకరోజు రాము తన తండ్రితో కలిసి ఊరబజారుకు వెళ్తాడు. ఊరచెట్టు కింద ఓ ముసలాయన చిన్న సంచితో కూర్చొని రామును పిలుస్తాడు. ఆ ముసలాయన ఓ రహస్యమైన చిరునవ్వుతో, "ఈ విత్తనాలు తీసుకో బాబు, ఇవి బంగారు విత్తనాలు. కష్టపడితే నీ జీవితం మారిపోతుంది" అని చెబుతాడు. రాము ఆశ్చర్యంగా అడుగుతాడు, "నిజమేనా తాతయ్యా?" ముసలాయన ముద్దుగా నవ్వుతూ సంచి ఇచ్చి మాయమవుతాడు. రాము ఆనందంగా పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి తండ్రితో ఈ విత్తనాల గురించి ఉత్సాహంగా చెబుతాడు. తండ్రి మొదట సంశయంతో చూస్తాడు, కాని నలుగు విత్తనాలను మట్టిలో వేసేందుకు అనుమతిస్తాడు. ప్రతిరోజూ రాము ప్రేమతో విత్తనాలను నీరు పోస్తూ, కలుపు పెరగకుండా తీసేస్తూ శ్రద్ధ వహిస్తాడు. ఊరివాళ్లు రాముని చూస్తూ నవ్వుకుంటూ అపహాస్యం చేస్తారు. "ఒక చిన్న విత్తనం ఏం మారుస్తుంది బాబోయ్" అని. రాము మాత్రం మౌనంగా మరింత కష్టపడి పనిచేస్తాడు. ఎండల్లో, వర్షాల్లో తడుస్తూ విత్తనాలకు ఆశగా జాగ్రత్తగా నీరు పోస్తూ సాగిస్తాడు. కొన్ని వారాల తరువాత నేల చీల్చుకుంటూ చిన్న పచ్చి మొక్కలు బయటపడతాయి. రాము, అతని తండ్రి మొట్టమొదటి మొక్కలు చూసి కాస్త ఆశతో మురిసిపోతారు. రోజులు గడిచే కొద్దీ మొక్కలు పెరిగి, ఆకులు ముదురు పచ్చగా మెరుస్తాయి. అందమైన తెల్లని పువ్వులు మొక్కలపై పూస్తాయి. ఊరి జనమంతా ఆశ్చర్యంతో వీక్షిస్తారు. ఆరోగ్యంగా పెరిగిన మొక్కలను చూసి రాము చిరునవ్వుతో చెబుతాడు, "ఇవి బంగారు విత్తనాల మొక్కలు." ఇంకా కొన్ని రోజులు గడిచాక మొక్కలు విచిత్రంగా మెరిపించే పండ్లను కాయిస్తాయి. రాము ఆ పండ్లను ఓపెన్ చేస్తాడు. లోపల బంగారు తేలికగా మెరుస్తున్న విత్తనాలు. ఊరివారు ఆశ్చర్యంతో ఊపిరి పీల్చి, "అయ్యో! నిజంగా బంగారమా?" అంటారు. ఆహ్లాదంతో ఊరి రైతులు రాముని తండ్రిని వేడుకుంటారు, "మాకు కూడా విత్తనాలు ఇవ్వండి" అని. రాము ధైర్యంగా నిలబడి చెబుతాడు, "విశ్వాసం, సహనం, కష్టపడి పనిచేస్తేనే ఇవి ఫలిస్తాయి. లేనిపక్షంలో ఇవి సాధారణ మొక్కలుగానే మారిపోతాయి." రాము క్షుణ్ణంగా విత్తనాలను సేకరించి, నిజమైన కృషి చేసే రైతులకు ఉచితంగా పంచుతాడు. రైతులు కొత్త ఆశతో విత్తనాలు నాటడం ప్రారంభిస్తారు. కొన్ని నెలలు గడుస్తాయి. మారేడ్గొండ ఊరు అంతా బంగారు మొక్కలతో, పచ్చటి పొలాలతో నిండిపోతుంది. మారేడ్గొండ పేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో సంపదగా ప్రసిద్ధి చెందుతుంది. పెద్దయిన రామును ఊరంతా బంగారు రైతు గా గౌరవిస్తారు. చివరగా, బంగారు పంటల మధ్య నిలబడి, సూర్యాస్తమయం కాంతిలో వెలిగే చిరునవ్వుతో రాము గర్వంగా చూస్తుంటాడు. కష్టం, పట్టుదల ఉంటే సాధారణ విత్తనాలే బంగారమవుతాయి.